తనకు అబద్ధం చెప్పడం మొదలు పెట్టాలని కాదు. ఏమబద్ధం నాన్న? ఇదే, పై చదువుల కోసం 25 రూపాయలు అవుతాయని. అసలు ఈ విషయం నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? మావయ్య, అంత పెద్ద మొత్తం కదా, అందుకే మీకు ఆయన చెప్పలేదు. అవునన్నా, మీరేం బెంగపడకండి. మేమంతా ఉన్నాం కదా. మేమందరం కలిసి భీమ్ చదువు కోసం డబ్బులు ఎలాగైనా పోగు చేస్తాం. మా మీద నమ్మకం ఉంచండి మావయ్య. మీరు కేవలం మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అవును రామ్జీ, పిల్లలు చెప్పింది నిజమే. అలాగే నేను కూడా వీళ్ళకి తోడుగా ఉన్నాను కదా. రామ్జీ, ప్రస్తుతం నువ్వు నీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టు, మిగతావన్నీ వదిలేసి. అవునన్నా, మేమంతా కలిసి ఏదో ఒకటి చేస్తాం. మీరసలు బెంగపడకండి. కానీ నాకొక విషయం చెప్పండి. ఈరోజు నేను పాస్ అయిన సంతోషంలో మీరు నాకు తీపి తినిపించారు కదా, మరి మీరు తీపి తినరా? ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఏ విషయంలో అంటే మా భీమ్ ఒంటరివాడు కాదని, కుటుంబం మొత్తం వాడితో తోడుగా ఉందని. కేవలం ఒక్క జీజాబాయ్ తప్ప. జీజాబాయ్, నువ్వు ఒక్కదానివే వ్యతిరేకించను లేవు, అలాగే గెలవను లేవు. అందరికీ అర్థమైపోయింది. ఇక నీకు అర్థమయ్యేసరికి అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. అందుకే చెప్తున్నా, పట్టు వదిలే, ఈ పంతం వదిలే. వదినా, ఏ విధంగా భీమ్ తన పట్టుని ఢాలుగా మార్చుకుని ప్రపంచంతో ఒక్కడే పోరాడుతున్నాడో, అలాగే నేను కూడా నా ఇంటికి డాలుగా మారి నా ఇంటి క్షేమం కోసమే నేను ఒంటరిగా పోరాడుతున్నాను. ఇక ఈ పోరాటంలో నువ్వెప్పటికీ గెలవలేవు. ఎందుకంటే ఎవరికి మంచి ఉద్దేశం ఉండదో వాళ్ళు ఎప్పటికీ గెలవలేరు. నువ్వు నీ వాటాలోకి వెళ్ళు. నువ్వు నీ హద్దుల్ని ఎప్పటికీ మర్చిపోకు. వెళ్ళు. చూడు జీజాబాయ్, నేను చెప్పే మరొకటి నువ్వు రాసి పెట్టుకో. నేను ఏది రాసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పోరాటంలో భీమ్ ఎప్పుడో ఓడిపోయాడండి. 25 రూపాయలంత పెద్ద మొత్తాన్ని ఈ జన్మలో కాదు కదా, ఏ జన్మలోనైనా పోగు చేయడం భీమ్ విషయంలో అసాధ్యం అవుతుంది. జీజాబాయ్,
భీమ్ ఈ రోజు వరకు అసాధ్యమైనవే చేస్తూ వచ్చాడు. ఇక వాడు దీనికోసం ప్రయత్నం కూడా చేస్తాడు. అలాగే నాకు పూర్తిగా నమ్మకం ఉంది, వాడిందులో ఖచ్చితంగా సఫలమవుతాడు. సరే, ప్రయత్నం చేయనివ్వండి. మీ భీమ్ ఎలా సఫలం అవుతాడో నేను చూస్తాను. నేను ఇక్కడే ఉంటాను, అలాగే మీరందరూ కూడా ఇక్కడే ఉంటారు. కానీ మీకు విషయం తెలీదుగా, నా భర్త ఎలాంటి వాడో అలాంటి వాళ్ళ ఇంటికెవ్వరూ ఉండరు. ఏమైంది? నేనన్నది నిజమేగా? మీరేం బెంగపడకండి, మేమంతా ఉన్నాం కదా. మేమందరం కలిసి భీమ్ చదువు కోసం డబ్బులు ఎలాగైనా పోగు చేస్తాం. మా మీద నమ్మకం ఉంచండి మావయ్య. మీరు కేవలం మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అవును రామ్జీ, పిల్లలు చెప్పింది నిజమే. అలాగే నేను కూడా వీళ్ళకి తోడుగా ఉన్నాను కదా. జీజాబాయ్, భీమ్ ఈ రోజు వరకు అసాధ్యమైనవే చేస్తూ వచ్చాడు. ఇక వాడు దీనికోసం కూడా ప్రయత్నం చేస్తాడు. అలాగే నాకు పూర్తిగా నమ్మకం ఉంది, వాడిందులో ఖచ్చితంగా సఫలమవుతాడు. భీమ్, ఒకవేళ ఇప్పుడు భీమ్ని చదవకుండా ఆపలేకపోతే నువ్వు ఇలాగే నీ చదువు నాటకాన్ని కొనసాగిస్తూనే ఉంటావు. ఇక నీ చదువు విషయంలో ఈ ఇంట్లోని మిగతా వాళ్ళు జీవితాలు నాశనం చేసుకోవడం నేను చూడలేను. ఏదో ఒకటి చేసి నీ చదువును ఆపుతాను. అందుకు ఇదే సరైన సమయం. తుఫాన్ మీద ఎవరు గెలిచారని భీమ్? నువ్వు గెలవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? అత్తయ్య, వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళు. ఆనందన్నయ్య, త్వరగా పదండి. భీమ్ పద. అంటే నాకు నిన్ననే అర్థమైపోయిందనుకో, మీరందరూ ఇప్పుడు ఒకటైపోయారు అని. కానీ దాని అర్థం మీరందరూ కలిసి తలెత్తుకొని తిరగాలని మాత్రం కానే కాదు. ఇక పొద్దున్నే నువ్వు లేచి చేయాల్సిన పనేంటి? చాయ్ పెట్టడం. నువ్వెక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? అత్తయ్య, నేను చాయ్ పెట్టేశాను. మీరు ఇంట్లో లేరు. ఇక మావయ్య నిద్రపోయి ఉన్నారు కదా, ఆయన లేపడం సరైనది అనిపించలేదు. ఆయన ఆరోగ్యం బాగోలేదు. అందుకే నేను మీ చాయ్ మీద మూత పెట్టుంచాను. ఇక నువ్వు చాయ్ తాగేసి వెళ్తున్నావా? ఈ భీమ్ ఇంకా రమతో కలిసి ఉంటూ నువ్వు నీ సంస్కారాన్ని మర్చిపోకు.
లేదమ్మా, మాలో ఎవరూ కూడా చాయ్ తాగలేదు. ఇప్పుడు నేను ఇంకా రమా పనిలోకి వెళ్తున్నాం. భీమ్ ఇంకా లక్ష్మి పని వెతకడానికి వెళ్తున్నారు. అంటే భీమ్ చదువు కోసం తొందరగా 25 రూపాయలు పోగు చేయాలి కదా. అలాగే నేను కూడా వీళ్ళతో కలిసి పని వెతకడానికి వెళ్తున్నాను. పద భీమ్, ఆలస్యం అవుతుంది. ఇక్కడ అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు. జీజాబాయ్, ముందు నాకు టీ తీసుకురా. తెచ్చిస్తాను. ఇంట్లో ఉన్న కోడలను బయటికి పంపించండి. ఇక భార్యతో పనులు చేయించండి. అందరూ ఒకేసారి. బాగుంది. ఇంతవరకు చదువు పేరున భీమ్, రమ ఇంకా రామ్జీలు నాశనం అయిపోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఈ మండలిలో కలిసిపోయారు. ఒకప్పుడు భీమ్ నాశనం అయిపోతూ ఉండేవాడు. ఇప్పుడేం వీళ్ళందరూ. మనకెందుకు, మనకు కేవలం వీళ్ళు నాశనం అవ్వడం చూస్తేనే ఆనందంగా ఉంటుంది. వినండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బయటికి రండి. నమస్కారం అయ్య గారు. అందరూ రండి, అందరూ బయటికి రండి. నమస్కారం అయ్య గారు. మీ అందరిలో ఎవరైనా నరోత్తమ్ జోషిని చూసారా? లేదయ్య గారు, మేము ఆయన్ని చూడలేదు. ఏమైంది? ఆయన పారిపోయాడా? పారిపోయి ఎక్కడికి వెళ్తాడు? పట్టుకుంటాం. కానీ మాకేం తెలిసిందంటే నరోత్తం గారు ఏమి చేయలేదని. మీరు ఆయన మీద మీకున్న కక్ష తీర్చుకుంటున్నారా? నీకు తెలిసింది తప్పు. అసలు నిజం ఏంటంటే నేను సామాజిక చట్టాన్ని నమ్మేవాణ్ణి, అలాగే పాటించేవాణ్ణి కూడా. కావాలంటే అది నరోత్తమ్ జోషి లాంటి పెద్ద వ్యక్తి అయినా సరే సామాజిక చట్ట ప్రకారం శిక్ష అనుభవించక తప్పదు. మీరన్నది నిజమే. పశు హత్యకు సామాజిక శిక్ష కూడా ఉండటం మంచిది. కానీ ప్రశ్న ఏంటంటే, నరోత్తమ్ జోషి పశు హత్య చేశాడా లేదా అని. అందులో తను దోష కాదా అని. అయినా కూడా మీ అందరికీ అలవాటే ఎలాంటి అపరాధం చేయకుండా శిక్ష వేయడం. అవునా ప్రచండదేవ్ గారు? ఎలా అంటే మీ సమాజం మొత్తం మా జాతిని ఎలాంటి అపరాధం చేయకుండా శతాబ్దాలుగా శిక్షలు వేస్తూ వస్తున్నట్టుగా ఇప్పుడు అలాగే ఎలాంటి అపరాధం చేయకుండా మీరు నరోత్తమ్ జోషికి కూడా శిక్ష వేయిస్తున్నారు. రామ్జీ, నువ్వొక వింత వ్యక్తివి. నా ప్రతి శత్రువు పక్షాన నిలబడుతూ ఉంటావు. ఆ తర్వాత కలలు కంటావు. వాళ్ళు నాకు వ్యతిరేకంగా నీకు సహకరిస్తారని, అలాగే నరోత్తమ్ జోషి కూడా నీకు సహకరిస్తాడని అనుకుంటున్నావు. నా తమ్ముడు వైభవ్ చేసినట్టుగా. లేదు ప్రచండదేవ్ గారు, నేను ఇందుకే చెప్పడం లేదు నరోత్తమ్ జోషి మాకు సహకరిస్తాడని కాదు. కనీసం నేను ఇంకా నా కొడుకు న్యాయానికి తోడుగా ఉంటాం. అలాగే ఎప్పటికీ ఉంటాం కూడా. కావాలంటే అన్యాయానికి గురైన వాడు మమ్మల్ని అసహించుకునే నరోత్తమ్ జోషి లాంటి వ్యక్తి ఉన్నా సరే. బావుంది. సరే, మీలో ఎవరికైనా నరోత్తమ్ జోషి కనిపిస్తే నాకు చెప్పండి. అలాగే అయ్యగారు. వీళ్ళంతా జాతి, ధర్మం, అలాగే సమాజం కోసం పోరాడరు. నిజానికి తమ మేలు కోసం వాటిని ఒక సాధనలాగా వాడుకుంటారు. అరే ఆగండి ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
ఫ్యాక్టరీలోకి. మీ ఉద్యోగం ఊడిపోయింది. ఇక మీరు 1 నెల తర్వాత రండి. 1 నెల తర్వాత రావాలా? ఉద్యోగులను చాలా ఎలా తీసేస్తారు? ఆగండి. నిన్న అయ్యగారు లెక్కలు చూశాడు. ఏదో తేడా అని గమనించాడు. పాత కార్మికులందరికీ 1 నెల పాటు సెలవు ఇచ్చేశాడు. ఇక మీరు కూడా 1 నెల తర్వాత రండి. ఇక్కడి నుంచి వెళ్ళండి. లేదు లేదు, నాకు పని చాలా అవసరం. పనులను చాలా ఎలా తీసేస్తారు మీరు? అరే ఆగండి. లేదు సేట్ గారు, ఆగండి. సేట్ గారు. జీజాబాయ్, ప్రచండదేవ్ ఆనంద్ను ఫ్యాక్టరీలోకి వెళ్లకుండా ఏదో ఒకటి చేసే ఉంటారు. ఇక జీజాబాయ్, నువ్వు చేసింది పూర్తిగా సరైందే. నిన్న రాత్రి నువ్వు నా దగ్గరికి వచ్చి భీం చదువు ఆపించాలని చెప్పావు. అవును హితేష్ అన్న, ఇక మీరు నాకు చాలా సహాయం చేశారు. మీతో పాటు నన్ను ప్రచండం దేవ్ గారింటికి తీసుకెళ్లారు. ఆ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయ్యగారు, ఇప్పుడు అన్ని విషయాలు మీకు ఎలాగో చెప్పేశాను. ఇప్పుడు ఇక మీరే ఆలోచించాలి. ఆనంద్ అలాగే లక్ష్మిని పని చేయకుండా ఎలా ఆపాలో. ఎందుకంటే జీజాబాయి ఎప్పుడూ కోరుకోదు రమా ఇంకా భీమ్ కోసమని ఈమె కొడుకు ఇంకా కోడలు ఆనంద్ అలాగే లక్ష్మి జీవితాలు నాశనం కావాలని. పని పూర్తవుతుంది. కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుందంతే, కానీ పని మాత్రం పూర్తవుతుంది. ఇక కొంచెం ఇబ్బంది పడినప్పటికీ కూడా ఒకవేళ దారిలో పడ్డారంటే అది మంచిదే. ఇక మిగిలింది వాళ్ళ నాన్న పడే బాధ. దాన్ని నేను ఎలాగూ దూరం చేయగలను. అటు ప్రచండదేవ్ ఆనందను ఫ్యాక్టరీలోకి వెళ్లకుండా ఏదో ఒకటి చేసే ఉంటారనుకుంటా. తను ఫ్యాక్టరీలోకి వెళ్ళలేదనుకుంటా. ఇక మిగిలింది లక్ష్మి సంగతి. తను ఎక్కడ పని చేయడానికి వెళ్ళిందో తనను కూడా అక్కడ పని చేయనివ్వరు. అందరికందరూ మీ పేర్లోని ఊర్లను చెప్పండి. అందరికీ పని దొరుకుతుంది. ఇక వరుసగా నిలబడండి. ఏ సరిగ్గా నిలబడొచ్చు కదా. నేను సరిగానే నిలబడ్డాను. మీరే వచ్చి నన్ను ముందుకు తోశారు. నువ్వు నాకే ఎదురు మాట్లాడుతున్నావా? నీ సంగతి చెప్తాను. నువ్వు నాతోనే పెట్టుకుంటావా? మీరు అనవసరంగా ఎందుకు గొడవ పడుతున్నారు? చెప్తాను. నన్ను వదలండి. వదలండి. పొరపాటున కూడా ఈ విషయాలు మీరు ఎవ్వరితో మాత్రం చెప్పకండి. ఆనంద్ ఇంకా లక్ష్మికి పని లేకుండా చేయటం వెనుక మనమే పథకం వేశాము అన్న సంగతి. జీజాబాయ్, నువ్వు నిశ్చింతగా ఉండు. నేను ఈ విషయాలు ఎవ్వరికీ చెప్పను, సరేనా? సరే అయితే ఇక నేను వెళ్తాను. భీమును తక్కువ చేయడం కోసం నేను ఏవైనా చేయగలను. ఇది నిజమే. 1 నెలలోనే 25 రూపాయలు పోగు చేయడం అంటే అది చాలా కష్టం. పైగా ఈ సమయంలో మీ నాన్న గాయపడున్నాడు. ఇక నీకు ఎవరూ ఉద్యోగం కూడా ఇవ్వాలనుకోవడం లేదు. చూడు భీమ్, గత కొన్ని రోజులుగా నా భార్య ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. తన వైద్యం కోసం చాలా డబ్బు ఖర్చయింది. ఇంకా భవిష్యత్తులో వైద్యానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. ఈ కారణాల వల్ల ఇప్పుడు నా చెయ్యి కూడా ఖాళీ అయిపోయింది. నిజానికి నా భార్య నీకు ఏదైనా సాయం చేయాలని కోరుకుంటోంది. కానీ ఇప్పుడు చెయ్యాలని ఉన్నా మేము నీకు ఎలాంటి సహాయమూ చేయలేకపోతున్నాం. ఏం పర్వాలేదు గురువుగారు, నేను అర్థం చేసుకోగలను. ఈరోజు వరకు మీరు నా కోసం ఏమేం చేశారో అదే చాలా ఎక్కువ. భీమ్, ఈ మధ్య నా పరిస్థితి కూడా కొంచెం బాగుండడం లేదు. నేను కూడా నీకు సహాయం చేయలేను. కానీ గురువుగారు, మనం ఈ రకమైన ప్రయత్నమైనా చేయగలం కదా. మీరు ఇంకా నేను కలిసి భీమ్రావు కోసం ఏదైనా పని వెతకొచ్చు. అవును, ఇది మంచి ఆలోచన. ఈ రకంగా మనం భీమ్కి కొంచెమైనా సహాయం చేయగలుగుతాం. ధన్యవాదాలు గురువుగారు. అన్నీ కలుపుకుంటే ఎంతో కొంత సరిపోతుందనుకుంటా.
రూపాయలు అవుతుంది. పై చదువుల కోసం రూపాయలంటే చిన్న మొత్తమా? ఎక్కడి నుంచి పోగు చేస్తారు? ఒకవేళ అంత డబ్బు పోగు చేయకుంటే ఇక చదువు ముగిసిపోయినట్టే. ఈ పోరాటంలో భీమ్ ఎప్పుడో ఓడిపోయాడు. రూపాయలంత పెద్ద మొత్తం ఈ జన్మలో కాదు కదా, ఏ జన్మలోనైనా పోగు చేయటం భీమ్ విషయంలో అసాధ్యం అవుతుంది. నేను ఇంకా రమ పనిలోకి వెళ్తున్నాం. భీమ్ ఇంకా లక్ష్మి పని వెతకడానికి వెళ్తున్నారు. అంటే భీమ్ చదువు కోసం తొందరగా 25 రూపాయలు పోగు చేయాలి కదా.